నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్కి సంబంధించి పలు అనుమానాలు వస్తూనే ఉన్నాయి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది పేర్లు కూడా చెప్పి వీళ్ళే చంపించారేమో అనే అనుమానాలు కూడా చెప్పడం జరిగింది. కానీ వీటన్నిటిని కొట్టేసేలాగా ఇటుపక్క కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చాయి ఇటీవల కాలంలో. ఇవి కూడా ఏఐ ఆధారంగా ఇవన్నీ కూడా జనరేట్ చేశారు. అది కూడా ప్రధానంగా హిందూ సంఘాలు ఇవన్నీ చేసిందంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది పాస్టర్ అజయ్ బాబు లాంటి వాళ్ళు నాకు కూడా థ్రెట్ ఉంది, ప్రవీణ్ పగడాల తర్వాత నన్నే చంపబోతున్నారని ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన కూడా కొంతమంది వ్యక్తుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరుణాకర్ అన్న ఉన్నారు శివశక్తి నుంచి. ఈయన పేరు కూడా ఆయన ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడు. స్టేట్మెంట్లో ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో కరుణాకర్ వల్ల కూడా నాకు థ్రెట్ ఉందని అజయ్ బాబు చెప్తా ఉన్నారు. అలాగే ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్లో కూడా కరుణాకర్ హస్తం ఉంది అని కూడా గతంలో కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. దీని గురించి మాట్లాడదాం. నమస్తే అన్న. అన్న, ప్రధానంగా అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి మొదట్లో చాలామంది పాస్టర్లు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి, అంటే మొదట్లో అనుమానాలు వ్యక్తం చేసిన ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇప్పుడంతా కూడా కొత్త వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా ఇది హత్య అని కరాఖండిగా హిందూ సంఘాల మీద ఇంకా కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మాట్లాడి చిల్లర పాస్టర్లు వీళ్ళ మనస్తత్వం ఏంటంటే, చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాలకి ఎంత పాపులారిటీ వచ్చింది అని చూసిన తర్వాత నేను కూడా చచ్చిపోతే నాకు ఎంత పాపులారిటీ వచ్చిద్దని ఆ దురాశతో వాళ్ళు యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోయే రకం వీళ్ళు. పాపులారిటీ పిచ్చితో ఏం చేయడానికి కూడా వెనకాలరు. దానిలో భాగంగానే నెక్స్ట్ నేనే అంటే వీళ్ళు ఉబలాట పడుతున్నారు. ప్రవీణ్ పగడాలకి ఎంత పాపులారిటీ వచ్చింది కదా, యాక్సిడెంట్ అటాక్ చేసి నాకు కూడా అంత పబ్లిసిటీ చేయండి అని చెప్పి వీళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు అనమాట. అది వీళ్ళకి కావాల్సింది. కానీ ఇటీవల వచ్చిన సీసీటీవీ ఫుటేజ్లు మీరు చూసారు, అందరూ చూసాం. అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా హిందూ సంఘాల మ్యానిపులేట్ చేసి ఈ ఫుటేజ్ని క్రియేట్ చేశారు. అది కూడా ప్రధానంగా ఏఐ జనరేటెడ్ ఫుటేజ్. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీరు చూశారు. లారీ మిస్ అయింది, తర్వాత బస్సు కూడా మిస్ చేసిన పరిస్థితి. అది కూడా ఏఐ జనరేటెడ్ ఫుటేజే, కావాలని రాజకీయం చేసి హిందూ సంఘాలు మ్యానిపులేట్ చేస్తున్నాయి అంటున్నారు. కొంతమంది ఏమో డూపుని పెట్టేసి ఇతను బట్టలు బుల్లెట్ అన్నీ కూడా డూప్కి వేసేసి అతను ట్రావెల్ చేస్తూ వచ్చాడని చెప్పారు. మొన్నటిదాకా విజయవాడ వరకు ప్రవీణే వచ్చాడు, విజయవాడ తర్వాత మారిపోయాడని చెప్పారు. ఇప్పుడు విజయవాడకి పూర్వం అంతకు ముందు కూడా ఫుటేజ్లు అన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏమంటున్నారు, ఏకంగా ఎల్బీ నగర్ నుంచి డూప్ మారిపోయాడు అంటున్నారు. రేపు ఇంటి నుండి బయలుదేరిన ఫుటేజ్లు కూడా వస్తాయి. అప్పుడు ఇంట్లోనే మారిపోయాడని చెప్తారు. లేదా 2 రోజుల నుంచి డూపే ఇంట్లో తిరుగుతున్నాడని కూడా చెప్తారు. వీళ్ళకి అసలు దిగజారటం మొదలు పెడితే ఇంతవరకే అనే ఉండదు. ఇంతకు మించి దిగజారు అనుకున్న ప్రతిసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు వీళ్ళు. ఈ పాస్టర్లు మేము పడుతున్నాం కదా ఎప్పటి నుంచో, పాస్టర్లు మేము కౌంటర్ ఎన్నో చేసాం. వీళ్ళ మనస్తత్వం నాకు తెలుసు. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా చూసిన తర్వాత? అంటే మొదట్లో మనకున్న అనుమానాలు వేరు, ఇప్పుడు ఇవన్నీ చూస్తున్న తర్వాత కొంత మన పర్స్పెక్టివ్ కూడా మారింది. అంటే బేసిక్గా ఇది ఇంత జరిగిందా అనే దాని మీద మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సీసీటీవీ? ఫస్ట్ పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేయడానికి కూడా ఒకే ఒక కారణం ఏంటంటే, ఈ బాడీ మీద బుల్లెట్ ఇలా పడింది, యాక్సిడెంట్ అయితే ఇలా పడుతుందా, లేదు వీళ్ళు కొంత గొడవ చేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి సరే మేము ఎంక్వైరీ చేస్తాం, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం అని చెప్పి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. కానీ వాళ్ళు అసలు దర్యాప్తు పూర్తి చేయకుండానే ఒక్కొక్కడు సిఐడి సిబిఐ అవతారం ఎత్తేసారు. అంటే వీళ్ళు మఫ్టీలో ఉన్న సిఐడి ఆఫీసర్లా లేకపోతే ఏంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా అర్థం కావట్లా. ఒక్కొక్కడు ఒక్కొక్క క్రైమ్ స్టోరీ చెప్తాడు. అంటే ఒక సీరియల్స్లో లేకపోతే కొన్ని బులెటిన్స్ వస్తూ ఉంటాయి కదా క్రైమ్ స్టోరీస్లో, అవి చూసి వాటిని తీసుకొని అప్లై చేస్తున్నారు. ఇంకొక దుర్మార్గం ఏంటంటే, అసలు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది. రోడ్డు పక్కన ఎవరో ఒకళ్ళు అటాక్ చేస్తున్నట్లుగా, అది ప్రవీణ్ మీద అని చెప్పి క్రియేట్ చేశారు. అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆర్గనైజ్డ్ మాఫియా పనిచేస్తుంది వెనకాల. ఇప్పుడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, ఒక కుటుంబం బాధలో ఉంది. సహజంగా ఏం చేస్తారు క్రిస్టియన్స్ అనేవాళ్ళు, ఆ కుటుంబాన్ని ఓదారుస్తారు, వాళ్ళకు సపోర్ట్గా ఉంటారు. లేదా పోలీసులకో ప్రభుత్వానికో మాకు డౌట్లు ఉన్నాయండి, దయచేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి చెప్తారు. కానీ ఫేక్ వీడియోలు తయారు చేసి సర్క్యులేట్ చేసి జనాలు రెచ్చగొట్టడం ఎవరు చేస్తారు? ఒక మాఫియా చేస్తారు. అదేవిధంగా ఒక సీసీ ఫుటేజ్ వచ్చింది కదా ఏలూరులో, ఆయన మద్యం కొంటున్నట్లుగా. దాంట్లో ఒక కామెంట్ వచ్చింది, లైవ్ చాటింగ్లో ఎక్కడ ఒక కామెంట్ తయారు చేసి
ఆ మద్యం షాపు మాదే, ప్రవీణ్ గారు అసలు మా షాపుకు రానేరలేదు, ఒరిజినల్ ఫుటేజ్ని మేము రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి ఒక కామెంట్. ఈ కామెంట్ పట్టుకుని ఇదే ఆధారం పోలీసులు అందరూ మిస్గైడ్ చేస్తున్నారు, లేకపోతే ఇవన్నీ కూడా ఫేక్. ఇప్పుడు కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు కనపడుతున్న వీడియోలు పనికిరావంట, ఎవడో అనామకుడు లేదా వీళ్ళే క్రియేట్ చేసిన ఒక ఐడితో పెట్టిన కామెంట్ ఆధారం అంట. అలాగే ఏఐ వీళ్ళకి తయారు చేశారు. ఆ హెల్మెట్లో ఉన్న వ్యక్తి హెల్మెట్ రిమూవ్ చేస్తే ఇలా ఉంటాడు అని చెప్పి ఏఐతో ఒక ఫోటో తయారు చేసి, ఇప్పుడు చిరంజీవికో బాలకృష్ణకో మాస్క్ కట్టేసి ఏఐతో లోపల ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అని చెప్పి అడిగితే ఏఐ యాజ్ ఇట్ ఈస్గా చిరంజీవిని చూపించిందా? ఎవరినో చూపించింది. అలాగే ఈ హెల్మెట్ లోపల ఉన్న వ్యక్తి ఎవరని చెప్పి ఏఐని అడిగారంట, అది ఇంకెవరినో చూపించిందంట. అంటే వీళ్ళు తయారు చేస్తున్న ఆధారాలు ఇలాంటివి చూపించి జనాలు రెచ్చగొట్టడం. నిన్న కూడా అంటే విజయవాడ దగ్గర ఒక టీ అమ్ముకునే ఒక అబ్బాయి అతనికి హెల్ప్ చేసి కొంచెం కూర్చోబెట్టి కొంచెం ఫేస్ ఏదో క్లీన్ చేసుకున్న తర్వాత టీ తాగిచ్చిన తర్వాత ఏదో లైట్ సెట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈ లోపు ఆయన వెళ్ళిపోయాడని చెప్పి ఆయన బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది మీడియాలో. అదే వాళ్ళను కూడా అంటే నా దగ్గర ఒక వీడియో ఉంది, వాళ్ళను కూడా ఈ క్రిస్టియన్స్ కొంతమంది వెళ్ళి బెదిరిస్తున్నారు. అంటే ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాము. అంటే మీరు అంటే బేసిక్గా మీరు ఈ మ్యానిపులేషన్ అనే మాట వచ్చింది కాబట్టి దాని గురించి కాదు కొంత క్లారిటీ మనం చూపించడం మంచిదే. ఆయన కాదు, ఆయన పర్సనాలిటీ కూడా అంత ఉండదు. ఆయన అలా హెల్మెట్ మాస్క్ తీయకుండానే మేము చూసామని చెప్పేసి అంటే ఏమనుకున్నారంటే సీసీ కెమెరాలో ఎక్కడ కూడా పడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఆ పడుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి ఆ స్టాండ్ ఆటో ఎవరైనా చూసారా? ఫోటో 7 సంవత్సరాలు కదా ఆయన. అవును, ఆయనకి మాకు ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు. పొట్టోడు అని అంటున్నా, నువ్వు నేను ఒకటే అవుతున్నా, ఇంచుగా 5.5 ఉంటావు నువ్వు. మరి నీకన్నా పొట్టోడు ఎలా ఉన్నాడని చెప్తున్నావు. అసలు ఒక పర్సన్ దెబ్బలతో పడున్నాడు అంటే అతను ఎత్తు ఎంత, వెయిట్ ఎంత, ఇవన్నీ కొలతలు కొలుసుకుంటారు ఎవరన్నా. ఇంచుమించుగా సుమారుగా చెప్తారు, నా హైట్ ఉన్నాడు, నీ హైట్ ఉన్నాడు అని చెప్పి. ఆయన 5.5 అడుగులు ఉన్నాడు, నువ్వు 5.5 చెప్తున్నావు, ఒక అంగుళం తగ్గింది. ఏంటిది అంటే ఎవరన్నా ఇలా మేము చూసామని చెప్పి సాక్ష్యం చెప్తే మేము ఇలా బెదిరిస్తాం, మేమే దాడులు చేస్తాం అని బెదిరించడం అనమాట. ఇంకెవరు బయటికి రాకుండా సాక్ష్యం చెప్పినోడు కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి భయపడతాడు కదా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఇప్పుడు అతను కూడా భయపడే అవకాశం ఉంది. అమ్మో ఎంతమంది వచ్చి ప్రశ్నిస్తున్నాం, ఎంతమంది దాడులు చేసేమన్నారు, ఏం చేశారో తెలియదు. ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ వరకే చూస్తున్నాం, తర్వాత ఏం చేశారో తెలియదు కదా. అసలు అంతమంది అక్కడికి వెళ్ళి అతన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ వాళ్ళందరి మీద కేసు బుక్ చేయాలి. ఇప్పుడు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, దర్యాప్తుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఇప్పుడు అతను కీలకమైన సాక్షి. అక్కడ సీసీ ఫుటేజ్లు కూడా తీసుకొస్తారు పోలీసులు, అక్కడ రామవరపాడు రింగ్ రోడ్లో ఏం జరిగింది అనేది. ఆ పోలీసులు ఆ వివరాలు చెప్పకముందే వీళ్ళు వెళ్ళి అక్కడ సాక్షులను బెదిరిస్తున్నారంటే అంటే ఇది దుర్మార్గమే కదా, నిజాలు బయట రాకుండా తొక్కేయడం కదా. ఇది మ్యానిపులేషనే కదా. ఇప్పుడు హిందూ సంఘాలు మ్యానిపులేట్ చేస్తున్నా అనేది ఎవరైతే క్రిస్టియన్ సంఘాలు మాట్లాడుతున్నాయో మరి దీన్ని కూడా మ్యానిపులేషన్ అనే కదా. వీడియో సాక్ష్యం పెట్టుకుని మరీ బెదిరిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఎవరో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఇంకోళ్ళ మీద దోసేస్తున్నారు. అసలు వీళ్ళు చెప్తారు లెక్క ప్రకారం ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఒక డూపును పెట్టి వాడి విచిత్రంగా పాపం వాడు పడుతూ దెబ్బలు తగులుతూ బస్సు కింద లారీ కింద పడుతూ ఇన్ని రిస్కులు చేసి ఇన్ని స్టెంట్లు చేసి చివరికి ఒక 10 అడుగుల గోతులో 80-90 కిలోమీటర్ల స్పీడ్ తెలిసి దూకుతాడా? బండరాళ్ళు ఉన్న గోతులోకి చచ్చిపోతాడు కదా. అంత రిస్క్ ఎవడు చేస్తాడు? ఇప్పుడు ఇంత బడ్జెట్ ఎవడు పెడతాడు అసలు? ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ని మేనేజ్ చేయాలా, తెలంగాణ గవర్నమెంట్ మేనేజ్ చేయాలా, వైన్ షాప్ ఓనర్స్తో మాట్లాడుకోవాలా, ఈ ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడుకోవాలి, ఎంతమంది సాక్షులు. ఆ ఆటో వాడు ఎవరో అక్కడ ఆపారు, అక్కడది చిల్లకల్లు దగ్గర. అంటే వాళ్ళు కూడా యాక్షనేనా? అంతమంది వచ్చి ఆయన లేపారు, వాళ్ళు కూడా యాక్షనేనా? మరి వాళ్ళందరినీ ఒకవేళ వీళ్ళు కనుక ఇదంతా అరేంజ్ చేసింది అయితే 1000 కోట్లు 2000 కోట్ల దాకా అయ్యింది మొత్తం. ఈ 2 గవర్నమెంట్లు మేనేజ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా తప్పుదోవ పట్టించేలాగా. అసలు ఇంపాసిబుల్ కదా. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎక్కడో నిజాయితీ పరులు ఉంటారు, వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు గవర్నమెంట్ ఒకవేళ అంటే ఇది వీళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మ్యానిపులేట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తుందంటే రేపు పొద్దున బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, ఎక్కడితో అయిపోదు. ఒకవేళ ఇందులో అన్యాయం జరిగింది, తప్పుడు సమాచారం ఇచ్చారు అని తేలితే కనుక కోర్టుకు వెళ్తే గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉందా? గవర్నమెంట్ పడిపోయేంత రిస్క్ అసలు ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? వాళ్ళకేం సంబంధం? అంటే ఇప్పుడు వ్యక్తి కూడా పొలిటికల్ వ్యక్తి కూడా కాదు, బేసిక్గా చనిపోయిన వ్యక్తి పొలిటికల్ రిలేటెడ్ వ్యక్తి కూడా కాదు. పొలిటికలైజ్ చేస్తున్నారు ఇప్పుడు
ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం లేకపోతే కాషాయ ప్రభుత్వం అని ఈ పులిమే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు అసలు ఇతనికి ఏమీ రాజకీయ నేపథ్యం, రాజకీయ సంబంధం లేదు, పెద్దగా ఏం లేదు. కానీ పొలిటికల్ శక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. ఓ మాజీ ఎంపీ గారు వచ్చారు, ఆయన అందరూ మర్చిపోయారు. ఇప్పుడు నేను ఒకటి ఉన్నానని గుర్తు చేయాలి జనాలకి. ఈ ఇష్యూతో కొంచెం మనకి డైరెక్ట్ ఎవిడెన్సే నాకు సీక్రెట్గా నాకు అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటోళ్ళు ఇచ్చారు, ఇది హత్య అని చెప్తా ఉన్నాడు కదా మొన్న వీడియో రిలీజ్. ఆయన మీడియా ముందుకు పిలిచి పోలీసులు విచారించాలి. ఆయన ఏ స్టేట్మెంట్లు ఇచ్చాడో అవి ప్లే చేయాలి. ఫస్ట్ స్క్రీన్ మీద ప్లే చేసి ఇలా మాట్లాడావు కదా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఏంటి ఈ ఆధారాలు మాకు చూపించు. మీడియా ముందు పెట్టి అడగాలి, అప్పుడు తెల్లమోహం వేస్తాడు కదా. ఇట్లా బాధ్యత రాహిత్యంగా ప్రతి ఒక్కడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. విజయ్ కుమార్ అని ఒక నత్తిపోకడి పాస్టర్ ఉన్నాడు, వాడు ఇప్పుడు నేను ఆధారాలన్నీ బయట పెట్టేస్తే క్రిమినల్స్ అలర్ట్ అయిపోతారు, పోలీసులు కూడా తప్పించే ప్రయత్నం చేస్తారు, కాబట్టి నేను మీడియా సమక్షంలోనే ఆధారాలు బయట పెడతాను అన్నాడు. ఏంటి ఆధారాలు? వీళ్ళు ఎలాగోలా ఈ 2-3 రోజులు జనాల్ని మభ్యపెడితే చాలు అన్న విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఒకడు కూడా బాధ్యతతో ఎవడో మాట్లాడతలా. అంటే గతంలో కూడా మీ పేరు వచ్చింది, అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీరు కూడా చేయించుంటారని ఒక పేరు గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పాస్టర్ అజయ్ కుమార్ అనే వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నాకు కూడా థ్రెట్ ఉంది, ప్రవీణ్ పగడాల తర్వాత నన్నే చంపబోతున్నారు, ఇదిగో వీళ్ళే అని రాధా మనోహర్ పేరు కానీ మీ పేరు కానీ కొంతమంది వ్యక్తుల పేర్లు పెట్టడం జరిగింది. మీరేం చెప్పదలుచుకున్నారు, దీనికి ఏం క్లారిటీ ఇస్తారు? ఈ అజయ్ అనేవాడు మాకు సంబంధించినంత వరకు గడ్డి పరక, వాడు ఒక పూచిక పుల్ల అంటారు, పూచిక పుల్ల విలువ కూడా లేదు అడిగి. వాడి మాట క్రైస్తవులు కూడా వినరు. ఆడి హిందుత్వాన్ని పీకేది ఏంటి అసలు, ఆడి గురించి మేము ఆలోచించాం. వాడు ఇప్పుడు వచ్చి మా పేర్లు తీసి రచరచ్చగా అక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి మేము కౌంటర్లు ఇస్తూ కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. ఆడు మాకు వెంట్రుకతో సమానం, అసలు ఆడు పట్టించుకోమండి. ఆడు నన్ను గుర్తించండి, ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్. మీకు ఇప్పుడు మీడియాలో రచ్చ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడేవాళ్ళే. మీరు ఏం చెప్పదలుచుకున్నారన్న? ఇప్పుడు దాకా మీరు చూసిన ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి కావచ్చు, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని పొలిటికలైజ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉందా, లేదా పొలిటికల్ హస్తం ఏమైనా ఉందా? ఎందుకంటే మన నారా లోకేష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇది కొంతమంది పొలిటికల్గా దీన్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని. అంటే దీంట్లో ఒక రకం కాదు, ఒక 2-3 రకాల శక్తులు, మతోన్మాద శక్తులు, పొలిటికల్గా ఉపయోగించుకున్నాం అనేవాళ్ళు ఇలా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఒక పాస్టర్ ఏమంటాడు, మేము బైబిల్ పక్కన పెడితే ఊచకోతలకు వస్తామంటాడు. అంటే వాడి మనసులో ఎప్పటి నుంచో ఉంది హిందువులను ఊచకోతలకు కొయ్యాలని చెప్పి, ఓ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, ఈ సందర్భంగా మనం ఊచకోతలు కోసేద్దామని రెచ్చగొడుతున్నాడు. అంటే ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో మనకు ఆధారాలు లభ్యమయ్యాయి, వీడియోలు అన్నీ దొరుకుతున్నాయి, పోలీసులు తరువుగా ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు చెప్తారు. జనాలకి 2-3 రోజులు పోయినాక అన్నీ అర్థమవుతాయి. రేపొద్దున ఒక మిస్టీరియస్గా ఇంకోటి ఎత్తేదో జరిగింది, ఇంకో ప్రమాదం ఏదో జరిగింది, లేదా వీళ్ళు క్రియేట్ చేస్తారు. వీళ్ళే ఎవరినో ఒకటి చంపేసి, ఇప్పుడు హిందువుల్ని మనం టార్గెట్ చేయాలంటే ఒకడు బలి అవ్వాలి అని చెప్పి ఎవరినో ఒకటి బలి చేసేసి ఈ హిందువులే చేసేసారు అని హిందువుల్ని ఊచకోతలకు వద్దామని చెప్పి మళ్ళీ అక్కడ రెచ్చగొట్టచ్చు. కాబట్టి ఎవడైతే హింసకి ప్రేరేపిస్తున్నాడో, మత కలహాలు సృష్టించి విధ్వంసం చేయాలని ప్రేరేపిస్తున్నాడో, వాడి ఇంటెన్షన్ కేవలం వ్యక్తిగతం కాదు, వాడి వెనకాల ఏదో పెద్ద మాఫియా ఉండే అవకాశం ఉంది. పోలీసులు ఫస్ట్ వాళ్ళందరినీ పట్టుకొచ్చి వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇలా ఒక మతం మీదకి మాట్లాడుతున్నారో లేదంటే ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారా అనేది కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్. ఒకవేళ నిజంగా ఆధారాల నుండి మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఏం చేయాలి, చట్టం ముందు దోషులుగా వీళ్ళని తేల్చి కఠినమైన శిక్ష పడేలా చేయండి అని డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని. తప్ప మేము ఊచకోతలకు వస్తామేంటి అంటే వాళ్ళు రెచ్చగొట్టి జనాల ఎమోషన్స్ని రెచ్చగొట్టేసి హిందుత్వవాదుల్ని వాళ్ళ మీద దాడులు తెగబడాలి, ఇది ఎజెండా ఉంది వీళ్ళకి ఎప్పటి నుంచో. వీళ్ళ మిస్సెస్ బ్రదర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, వాళ్ళు చాలా పొలైట్గా మాట్లాడుతూ ఉన్నారు, ఈ ఇన్సిడెంట్ని ఇంక ఇక్కడితో ఆపేసేయండి, ఏం జరిగినా కూడా ఇక మేము కూడా వదిలేసాం మా విషయాన్ని అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ బయట ఉన్న సమాచారాన్ని బట్టి ప్రవీణ్ ఆయన బైక్ నడిపే ముందు మద్యం తాగాడు అనే వివరాలు తెలుస్తూ ఉన్నాయి కదా. ఒకవేళ ఫ్యామిలీకి కనుక దీని మీద అనుమానాలు ఉంటే దర్యాప్తు రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మాకేదో అనుమానాలు ఉన్నాయి అని చెప్పి చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారు, మాకు నమ్మకం ఉంది, దర్యాప్తు చేస్తున్న పోలీసుల మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, వాళ్ళ మీద బాధ్యత వదిలేసేయండి, మీరు అందరూ ఎవరు పడితే వాళ్ళు రకరకాల స్టోరీస్ రకరకాల వంటకాలు చేయొద్దని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అంటే ఫ్యామిలీకి క్లారిటీ ఉంది కదా, అతను తాగే అలవాటు ఉందని బహుశా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కదా. కాబట్టి మా వాడు ఎప్పుడు అసలు తాగనే తాగడు, ఇన్ని వీడియోలు ఎలా వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఏం చెప్పలేదు.
ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసు అన్నట్లుగా వీళ్ళు బిహేవ్ కూడా సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడారు. అది బేసిక్గా అన్ని సీసీటీవీ ఫుటేజ్ చూసాకే మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. పైగా వాళ్ళు పోస్ట్ మార్టం జరిగేటప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అక్కడ. ఆ రోజే వాళ్ళ క్లారిటీ ఉంది. పోస్ట్ మార్టంలో పాల్గొన్నటువంటి క్రైస్తవ వర్గానికి సంబంధించిన ఎవరు మాట్లాడతలా, ఫ్యామిలీ మెంబర్స్ కానీ డాక్టర్స్ కానీ ఆ పాస్టర్స్ తరఫున ఎవరైనా ఉంటే. ఎవరైతే బయట ఉండి రచ్చరచ్చగా చిల్లరగా మాట్లాడుతున్నారో వీళ్ళే రెచ్చిపోతున్నారు. అందులో కూడా కొంతమంది ఫస్ట్ డే బాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. తర్వాత ఆధారాలు కొద్దిగా బయటకు వచ్చే కొద్దీ కొంతమంది సైలెంట్ అయ్యారు. ఇంకొంతమంది మరీ చిల్లర ఉంటారు కదా, వీళ్ళు ఇక పబ్లిసిటీ వస్తే చాలు మాకు ఏదేమైనా కానీ 10 మందిని రెచ్చగొట్టాలి మనం. వీళ్ళకి అది చల్లారట్లా. ఫస్ట్ వీళ్ళని పట్టుకుపోవాలి. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఈ అజయ్ బాబుకు కొన్ని డౌట్లు కూడా, అంటే నిన్న ఒక ఇంటర్వ్యూలో నా ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో కొన్ని పాయింట్స్ ఆయన లేవనెత్తుతున్నారు. ఫ్యాంట్ లాగానే ఉంది, లోపల తొడగాలింది. అలాగే ఈ చెక్క మీద బ్లడ్ గురించి కానీ, లేదంటే ఆయన హైట్ వేరు, ఆయన పొట్టిగా ఉంటాడు పాస్టర్ ప్రవీణ్. ఇప్పుడు దీని మీద ఉన్న వ్యక్తి హైట్ ఉన్నాడు, ప్లస్ కాళ్ళు కూడా క్లియర్గా అందుతున్నాయి కింద గ్రౌండ్. కానీ ఈ పాయింట్స్ అట్లానే ప్రధానంగా ఈయన బట్టలిప్పి వేసినట్టుగా ఉంది, అంటే బట్టలిప్పి చంపారేమో అనే దాని మీద ఈయన ఒక డౌటు. ఈ వాస్తవాల మీద మీరు ఏం చెప్పదలుచుకుంటారు? వీటి మీద ఏమన్నా ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు, మీకే అనుమానాలు ఉన్నా మా దగ్గర రండి అంటున్నారా, మీ దగ్గర ఆధారాలు ఉంటే మా దగ్గర తీసుకురండి అంటున్నారా? ఫైనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప రోమర్స్ క్రియేట్ చేసేలాగా మీడియాలో కూర్చొని మాట్లాడి నాకు ఆ డౌట్ ఉంది, ఈ డౌట్ ఉంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు ఉన్నాయి, ఎందుకు రెచ్చగొట్టడం జనాల్ని? వీడికి ఏమైనా డౌట్స్ ఉంటే పోలీసుల దగ్గర రమ్మంటున్నారు కదా, వెళ్ళి మాట్లాడొచ్చు కదా, ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడొచ్చు. ఎందుకు ఇక్కడ కూర్చొని రెచ్చగొడుతున్నాడు? ఇప్పుడు ప్రవీణ్కి అంటే బైక్ మీద కూర్చుంటే కాళ్ళు అందవు, ఆయనకి అందమని చెప్తున్నాడు. చాలాసార్లు ట్రావెల్ చేశాను ఆయనతో, అసలు కాళ్ళే అందవు ఆయనకి. ఆయన పొట్టోడు, అట్లాంటి వ్యక్తి అసలు సెట్ అవ్వట్లేదు బాడీ అంటున్నాడు, బాడీ మ్యాచ్ అవ్వట్లేదు. నాకంటే హైట్ ఉంటాడు, నేను ప్రత్యక్షంగా కలిసిన ఆయన్ని. ఇప్పుడు వీళ్ళు నాటకాలు వేస్తున్నారు కానీ ఈ మాస్క్ కవర్ అయి ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ చూసి కూడా నేను ప్రవీణ్ని గుర్తుపెట్టగలను. ఒక పాస్టర్ జాన్ పాల్ గారు ఆయన ఒప్పుకున్నాడు, మనం మాస్క్ పెట్టినంత మాత్రాన్ని అర్థం అవుతుంది కదా ప్రవీణ్ అని చెప్పి అందరికి అర్థమైపోతుందని చెప్పి. కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవడానికి భయపడుతున్నారు. అంటే వీళ్ళు ఏదన్నా ప్రవీణ్ ఎక్కడితో ముగించేయండి అంటే వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి కొంతమంది బయటకు వచ్చి ఇక్కడితో వదిలేయండి అని చెప్పడానికి కూడా భయపడే పరిస్థితిని కల్పించారు. ఇప్పుడు అంటే మీ స్టాండ్ ఎలా ఉండబోతుందన్న? ఎందుకంటే ఇప్పటికీ కూడా హిందూ సంఘాల మీద ఎక్కువ శాతం బ్లేమ్ చేసే పరిస్థితి, అందులో ప్రధానంగా మీలాంటి వ్యక్తులు బయట మాట్లాడుతున్న మీలాంటి వ్యక్తుల మీద కూడా ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా, ఇన్ని ఆధారాలు వచ్చాక కూడా. వాళ్ళు ముందు రోజు నుంచి ఏదైతే ప్రయోజనాలు ఆశించి మాట్లాడడం మొదలుపెట్టారో ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ దానికి విరుద్ధంగా జరుగుతుంది. అంటే మమ్మల్ని టార్గెట్ చేయాలనుకున్నారు, మమ్మల్ని బలి చేయాలనుకున్నారు, కానీ వాస్తవాలు ఒక్కోటి రివీల్ అవుతున్నాయి. వీళ్ళు ఎంత నీచులా అనేది ఒక సామాన్య ప్రజానీకంతో పాటు ఒక ప్రభుత్వ వర్గాలకు కూడా, పోలీస్ వర్గాలకు కూడా అర్థమవుతుంది. అరే ఏంటి మనం ఇన్ని ఆధారాలు చూపిస్తున్నాం, ఇంత లాజికల్గా అన్నీ చెప్తున్నాం కూడా, అయినా సరే మేము ఒప్పుకోం, రెచ్చగొడతాం అని అంటున్నారంటే ఇది ఎంత డేంజరస్గా ఉంది వీళ్ళ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి అర్థం కాదా, ప్రభుత్వ పెద్దలకు అర్థం కాదా? డే 1 ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక క్లారిటీ ఉంటుంది. ఏంటిది ఇంత గొడవ అవుతుంది కదా, అసలు ఏంటి ఇష్యూ ఏంటి అని చెప్పి అడుగుతారు కదా. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, సార్ ప్యూర్గా ఇది యాక్సిడెంట్ సార్, కాకపోతే ఆధారాలన్నీ సమీకరించడానికి కొంచెం టైం కావాలని అడుగుతారు. సరే ప్రాపర్గా టైం తీసుకుని అన్నీ కూడా సబ్మిట్ చేయండి, అంటే అన్ని ఆధార సహితంగా మాట్లాడండి మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ, ఎందుకంటే దీన్ని పొలిటికల్గా యూజ్ చేసే శక్తులు ఉన్నాయి కాబట్టి అని ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అన్ని ఆధారాలని సమీకరించుకునే పనిలో ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈసారి ఇది మర్డర్ లాగా ఉంది అంటే మర్డర్ లాగా కాదు, క్లోజ్ చేసేయండి, దీన్ని మాఫీ చేసేయండి, వాళ్ళకేంటి అవసరం? ఇది ప్రభుత్వం మీద పడకుండా ఖచ్చితంగా మీరు హంతకులను పట్టుకోండి అని చెప్తారు. వాడికి శిక్ష పడి ఎలా చేయండి అని చెప్తారు. అసలు కామన్ సెన్స్ ఉండాలి కదా. కాబట్టి వీళ్ళు ఏదైతే ఆశించిన జనాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారో అవన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. క్రమక్రమంగా వీళ్ళ నిజస్వరూపం, వీళ్ళ క్రూయాలిటీ ఇది. అంటే ఇప్పుడు కలహాలు పెట్టి చంపుకుని ఒకళ్ళనొకళ్ళు చంపుకునే పరిస్థితిని కల్పించాలి కదా అని కదా వీళ్ళ ప్రయత్నం. సో అంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది అనుకోవచ్చా ఈ రకంగా, దీన్ని బేస్ చేసుకుని ఈ ఇన్సిడెంట్ బేస్? నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పాస్టర్ల చీప్ మెంటాలిటీ, వీళ్ళు మాట్లాడిన మాటలు బాగా సర్క్యులేట్, బాగా ట్రోల్స్ అవుతుంది. మీరు చూస్తున్నారా? వాళ్ళు దశంభాగాల కోసం బ్లాక్మెయిల్ చేయటం,
రకరకాలుగా నోటికి వచ్చిందల్లా వాగటం, పిచ్చి పిచ్చిగా ఈ టెస్ట్ మనీస్ అని చెప్పడం, ఇవన్నీ ట్రోలింగ్స్ బాగా జరుగుతున్నాయి. అంటే క్రైస్తవ మతం అనేది ఒక చీప్ ప్రొడక్షన్, అది ఒక మెటీరియల్ అయిపోయింది. దీని నుంచి జనాలను డైవర్ట్ చేయాలి అంటే వాళ్ళని సింపథైజ్ చేసుకోవాలి, విక్టిమ్ కార్డు ప్లే చేయాలి. అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం కోసం ఎలాంటిది ఏదన్నా వస్తుందా అని చెప్పి ఇప్పుడు రాబోతులు పైన తిరుగుతూ ఉంటాయి, ఎక్కడైనా శవం దొరికిద్దా అని. వీళ్ళు కూడా ఏదైనా శవం దొరికిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు మణిపూర్లో కూడా 2 వర్గాల మధ్య జరిగినటువంటి గొడవని 2 మతాల మధ్య జరిగినటువంటి గొడవగా చిత్రీకరించి ఇక్కడ గొడవలు చేశారు. ఇందులో ఈ అజయ్ అనేవాడు 3 కోట్లు సంపాదించాడు. ఓన్లీ మణిపూర్ అల్లర్ల మీద 3 కోట్లు సంపాదించాడు అతను. ఈ విషయం చెప్పింది ఎవరు? నేను కాదు, రాధా మనోహర్, లలిత్ కుమార్, హిందూ సంస్థలకు సంబంధించి ఒక పాస్టర్ విజయ్ కుమార్ చెప్పాడు. ఆయన కూడా నోటుకు వచ్చింది, నోటుతో మాట్లాడలా. అజయ్ కుమార్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చాడు. అంత ఇన్కమ్ ఉంటుంది అంటే బేసిక్ ఈ అల్లర్ని బేస్ చేసుకుని అంత ఇన్కమ్ చేసే పరిస్థితి ఉంటుంది అన్న. అంటే నిజంగా ఎమోషన్స్ ట్రిగ్ అయ్యి ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ క్రైస్తవులను చంపేస్తున్నారు, మనం వెళ్ళి ఆదుకోవాలి అన్నప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. నేను వెళ్ళి అక్కడ వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పాడు వీడు. ఎందుకు అతను బ్యాంక్ స్టేట్మెంట్ తీశాడు. మరి బ్యాంక్ స్టేట్మెంట్ తీసి ఇవన్నీ అజయ్ కుమార్ ఇంత 3 కోట్లు ఫ్రాడ్ చేశాడు అని ఈ విజయ్ కుమార్ చెప్పాడు కదా. ఫ్రాడ్ చేసింది అజయ్ కుమార్, చెప్పింది విజయ్ కుమార్. లేదు ఇది తప్పుడు సమాచారం, అసలు బ్యాంక్ స్టేట్మెంట్ నాది కాదని చెప్పి వాడు చెప్పాలా? చెప్పలా. ముందే అతను మాట్లాడిన వీడియోలు, తర్వాత మాట్లాడిన వీడియోలు అన్నీ పక్కన పెడితే నాకు తినడానికి కూడా గతి లేదని చెప్పాడు ఫస్ట్. ఇప్పుడు నేను కోట్ల రూపాయలకి యజమాని అని చెప్తున్నాడు. ఎలా వచ్చి నీ కోట్ల రూపాయలు? విజయ్ కుమార్ చెప్పిన దాంట్లో నీ అబద్ధం అంటే నువ్వు ఎందుకు మాట్లాడலாம்? కాబట్టి మణిపూర్ శవాల మీదే 3 కోట్లు వస్తే ఇక్కడ ఆంధ్రాలో శవం దొరికింది, దీని మీద కనీసం 6 కోట్లు రావని వచ్చాడు. వీళ్ళందరూ కూడా ప్లాన్ వేసుకున్నారు. మనం అయితే ఓ 10 కోట్లు ఫండ్ రైజ్ చేసి తలా 1 కోటి రూపాయలు తీసుకుందాం. లేదంటే మనకి ఎవరైతే మనకి ఫ్యూచర్లో థ్రెట్ అంటే వీళ్ళ మతానికి ఇబ్బందికరంగా మనం ఎక్స్పోజ్ చేస్తున్నామో వీళ్ళని కేసుల్లో ఇరికిద్దాం. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఒక మర్డర్ కేసులో ఇరికిచ్చేస్తే అని చెప్పి వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ఒక 5-6 కూర్చొని ఇది ఒక ప్లాన్ ప్రకారమే మీ మీద ఈ ఆరోపణలు అంటారు. అంతే. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఓ పాటలో ఒక లైన్ ఉంటుంది, పెను తుఫాను తలంచి చూస్తే తొలి నిప్పు కణం అతడే అని చెప్పి. ఫస్ట్ పాస్టర్ల టార్గెట్ ముందు నేనే ఉంటాను. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళని కళల్లో కూడా నేనే వస్తాను చాలాసార్లు. శివశక్తి వల్ల జరిగినంత నష్టం ఇంకా దేనివల్ల ఈ మధ్యకాలంలో వాళ్ళకి జరగల. కనుక వాళ్ళ ఫస్ట్ టార్గెట్ నేనే కాబట్టి ఆ విధంగా నన్ను టార్గెట్ చేశారు. థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.